మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. అది నాకు చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? చెప్పమ్మా. అది ఈ స్కానింగ్ ఉంటుంది కదా, దీన్ని రిపీటెడ్ గా చేసుకోవడం వల్ల ఫర్దర్ గా నేను చాలా సార్లు చేయించుకున్నాను, దాని వల్ల ఏమైనా రేడియేషన్ ఉంటుందా, బాడీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నవ్ డేస్ స్కాన్ అనేది కామన్ అయిపోయింది. ఏ చిన్న ప్రాబ్లం తెలుసుకోవాలన్నా స్కాన్ చేయాల్సిందే మనము. సో స్కాన్ అనేది ఒక అల్ట్రా సౌండ్ అన్నమాట. మనం మాట్లాడే సౌండ్ వేవ్ అనేది ఎలా బయటికి ప్రొడ్యూస్ అవుతుందో ఈ ప్రోబ్ నుండి కూడా అలా సౌండ్ వేవ్ ఒకటి ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ రిటర్న్ లో వచ్చి మనకు స్క్రీన్ మీద కనిపించేదే అల్ట్రా సౌండ్ అన్నమాట. సో ఈ స్కాన్ ని నువ్వు ఎన్నిసార్లు చేయించుకున్నా కూడా మన బాడీ మీద కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మన వాయిస్ మాట్లాడితే నీకు ఏమైనా అవుతుందా? ఎన్నో మాటలు వింటుంటాం మనం, మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వట్లేదు. సేమ్ స్కాన్ లో కూడా అంతే, మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపదు. నువ్వు లైఫ్ లో ఎన్నిసార్లు స్కాన్ చేయించుకున్నా, డైలీ 10 సార్లు నువ్వు స్కాన్ చేయించుకున్నా, అది ప్రెగ్నెన్సీ మీద కానీ బేబీ మీద కానీ మన బాడీ మీద కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హ్యాపీగా ప్రతి ఒక్కరూ అల్ట్రాసౌండ్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎర్లీగా సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్. అంటే కొందరు సిస్ట్ ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడే మెడిసిన్ వాడితే అది తగ్గిపోతుంది. దాన్ని అలానే నెగ్లెక్ట్ చేసి చూసుకోకుండా స్కానింగ్ గురించి భయపడి స్కాన్ చూపించుకోకపోతే గనక అది పెద్దది అయిపోయి ఆపరేషన్ దాకా పోతుంది. చిన్న మెడిసిన్స్తో పోయేది న్యాచురల్గా డైట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే తగ్గిపోయే సిస్టులు కానీ ఏమన్నా గడ్డలు కానీ అది పెద్ద ప్రాబ్లం అయిపోయి ఒక్కొక్కసారి క్యాన్సర్ గడ్డలు చిన్నగా ఉన్నప్పుడే గుర్తుపడితే దాన్ని ఈజీగా తీసేయచ్చు. అది పెద్దది అయిపోయిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు. సో అలా అల్ట్రాసౌండ్ అనేది నవ్వే డేస్ చాలా యూస్ఫుల్ ఒక మిషన్ అన్నమాట. దాని గురించి మిస్కన్సెప్షన్ పెట్టుకోవద్దు. హ్యాపీగా స్కాన్ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగా తెలుసుకోవడం వల్ల మనం తొందరగా బయటపడవచ్చు. అదే ఒక ఎక్స్రే కానీ ఒక సిటీ స్కాన్లో కానీ దాంట్లో ఉండేవి రేడియేషన్ అన్నమాట. ఈ స్కానింగ్లో ఉండేది అల్ట్రాసౌండ్లో ఉండేది రేడియేషన్ ఉండదు. హ్యాపీగా ప్రతి ఒక్కరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఎన్నిసార్లు అయినా లైఫ్లో చేయించుకోవచ్చు. సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ ఖచ్చితంగా అవసరము, తప్పదు, ప్రాబ్లము హెవీగా ఉన్నది అన్నప్పుడు మాత్రమే చేయించుకోవాలి. ఎక్స్రేస్ ఉత్తగానే కొంతమంది ఇక్కడ నొప్పి వస్తుంది మేడం ఎక్స్రేది, ఇక్కడ నొప్పి వస్తుంది నాకు సిటీ స్కానింగ్ది ఉత్తుత్తగానే అడుగుతారు అనమాట. అలా ఉత్తుత్తగానే సిటీ స్కాన్లు కానీ ఎక్స్రేలు కానీ చేయించుకోవద్దు. డాక్టర్ కంపల్సరీ చేయించుకోవాలి అంటేనే చేయించుకోవాలి. మన ఇష్ట ప్రకారంగా పోయి ఏదో స్కానింగ్ లాగా పోయి ఎక్స్రేది అని అలా చేయించుకోవద్దు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్స్రే మళ్ళీ మళ్ళీ తీయడం వల్ల, సిటీ స్కాన్ మళ్ళీ మళ్ళీ తీయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్ని మనందరం తెలుసుకోవాలి. మన లైఫ్ అంతా స్మూత్గా హ్యాపీగా హెల్తీగా జరుపుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.